శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వృశ్చిక రాశికి రాబోతున్నటువంటి నవంబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలకు వచ్చేస్తున్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం, సంఘంలో గౌరవము గుర్తింపు పొందటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు అంటే ఒక శుభకార్యంలో పాల్గొనటం, ఆ శుభకార్యం ద్వారా 10 మందిలో కలవటం అనేది మీకు కొంచెం మంచి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలిస్తుంది. రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం, వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. మరియు అదేవిధంగా బాగా తెలిసినటువంటి వారి ద్వారా ఒక మంచి సంబంధం దొరకటం అనేది ఒక శుభపరిణామంగా మీరు భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శుక్రుడి యొక్క దృష్టి అష్టమం మీద ఉండటం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. రావలసినటువంటి డబ్బు ఎలాగైనా వస్తుంది అనే ఒక నమ్మకం అనేది మీకు కలుగుతుంది. కానీ మీకు ఉన్నటువంటి దుర్వ్యయమైనటువంటి ఖర్చు, అంటే ఖర్చు పెట్టాల్సినటువంటి ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టడం అనేది ఒక పరిపాటిగా జరుగుతూ ఉన్నటువంటి విషయంగా గోచరిస్తున్నారు. దుర్వ్యయం, అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అయినప్పుడు అవసరానికి డబ్బు లేక కొన్నిసార్లు డబ్బు కోసం కూడా ఈ యొక్క నెలలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి భేదాభిప్రాయాలు, అంటే ఒక మనిషికి ఇంకొక మనిషితో ఒకే అభిప్రాయాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మరియు అదేవిధంగా అధికమైనటువంటి కోపం అనేది కూడా కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నీచత్వం పొందబోతున్నాడు. అదే కుజస్తంభన ఈ రాశి వారికి వచ్చిన భాగ్యస్థానంలో కుజుడు నీచత్వం పొందినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద కొంచెం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. రక్త సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మరియు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం, గృహంలో ఉద్యోగం రావటం అంటే అది గృహానికే ఆదాయాన్ని ఇస్తుంది. మరి అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాల్లో గృహాన్ని కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా పొందగలుగుతారు. అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేది కొంచెం సఫలీకృతంగా పొందగలుగుతారు. కానీ ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు అనేది ఎలా తగ్గించుకోగలుగుతారు అనే విషయం గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే ఖర్చు అనేది ఎలాగో జరుగుతూనే ఉంటుంది. మరి అదేవిధంగా ఆ ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఒక ప్రయత్నాలు చేయటం మొదలెడతారు. గురు సంబంధితమైన అనుకూలమైనటువంటి ఫలితాల రీత్యా విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలాలు గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు మనం చూసినట్లయితే సప్తమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఉన్నటువంటి స్థితి అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది కూడా కొంచెం ప్రభావితం చూపించే విధంగా ఉంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాలు, విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొంచెం కష్టపడి చదవగలిగితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ సాధించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పం పొందగలుగుతారు. దానికి తగినట్టుగానే గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్కి అప్లై చేయాలి అని చెప్పి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రోత్సాహం పొందడం, కుటుంబంలో ఉన్నటువంటి వారిని మీరు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలే పొందగలుగుతాను అని చెప్పి మీరు ముందుకు జరగగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం మంచి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే స్త్రీలకి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క శుభదృష్టి రీత్యా వివాహంతో పాటు
సంతాన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి మంచి పనులతో పాటు మీరు చేయనటువంటి పనులను కూడా మీకు ఆపాదించేటువంటి వారు సమాజంలో ఉంటారు. ఆ విషయాన్ని గుర్తించగలుగుతారు. అంటే మీరు చేయనటువంటి ఒక తప్పుని మీకు రుద్దాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నించటం, ఆ విషయాన్ని మీ కార్యాలయాల్లో ఉన్నటువంటి వారే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు ముందుగానే పసిగట్టడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు చాలా తెలివిగా పక్కకు తప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేయగలుగుతారు. అంటే సంఘంలో కొంతమంది ఎలా ఉంటారు, వారి యొక్క అంటే మన పక్కనే 24 గంటలు తిరిగేటువంటి వారు, మన ద్వారా సహాయం పొందేటువంటి వారు కూడా మనకు సహాయం చెయ్యరు. అంటే సమాజం అనేది పూర్తిగా వచ్చినప్పటికీ వారి యొక్క ఆ విషయాలకు వచ్చినప్పటికీ మనతో సహాయం తీసుకుంటారు, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేయరనే విషయాన్ని మీ యొక్క సొంత అంటే మీ యొక్క సొంతంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆ విషయాల నుంచి నేర్చుకొని మారుతారన్నమాట. అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయాలు రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. కానీ మీరు చేసేటువంటి మంచి పనులని మీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలను వక్రీకరించి మీడియాలో ప్రొజెక్ట్ అవ్వటం అనేది మీ యొక్క మీకు కొంచెం నెగిటివ్గా కూడా టర్న్ అవటానికి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి మొదటి 15 రోజుల్లో. కాబట్టి రాజకీయ నాయకులు ముఖ్యంగా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ మాట్లాడే విషయాల్లో కంట్రోల్ చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కొంచెం తలకమించినటువంటి నిప్పులుగా తయారవుతాయి. అవి ఎప్పటికీ సాల్వ్ అవుతాయి. స్థిరచరాస్తులు సంబంధితమైన వ్యవహారాలు, తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు మరియు ఆ తల్లి గారి నుంచి వస్తున్నటువంటి ఆస్తుల విషయాల్లో ఎటు తేలనటువంటి వ్యవహారాలు కోర్టులో మరియు అదేవిధంగా పంచాయతీల్లో ఇరుక్కోవటం అనేది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి బాధలు కలిగించే విధంగా మనమే ఈ యొక్క విషయాలని సాల్వ్ చేసుకోలేకపోతే మన పిల్లలకి ఎలా వీటిని అందించగలుగుతాం అనే ఒక విషయం దగ్గర కొన్ని ఆగిపోవటం జరిగిపోతుంది. స్థిరచరాస్త్ర కొనుగోలు సంబంధితమైన విషయాలు ముందడుగు పడుతుంది. మరియు అదేవిధంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా వాహనాన్ని కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే ఒక మంచి పరిణామంగా కూడా సంభవిస్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పాశుపత హోమాన్ని చేయించుకున్నట్లయితే కొంచెం ఆరోగ్యపరంగాను కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కోర్టు సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్లోకి పొందగలుగుతారు. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రతినిత్యం సింధూరాన్ని ధరించటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ మందిర దర్శనం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.